హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జీవకోన రాజీవ్ నగర్ లో కొలువై ఉన్న జీవలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న శ్రీ కపిలతీర్థం తూర్పు భాగాన 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనం ఇక్కడ జీవకోనకి ఎంటర్ అవ్వచ్చు. జీవకోన నుంచి 1 కిలోమీటర్ పైకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ జీవలింగేశ్వర ఆలయం అయితే కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ పరమశివుడు ఇక్కడే కొలువైనట్లుగా ప్రతీతి. ఒకసారి మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు జీవకోన ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ టెంపుల్ ఎప్పుడు ప్రతిష్ఠించారు, అసలు దేవుడు ఎలా దొరికారు, ఇక్కడ కొలువై ఉన్నారు, ఈ విషయాలన్నీ మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. ఒకప్పుడైతే ఇది లోయ ప్రాంతం అని కూడా మనకు అందరికీ తెలుసు. ఇక్కడ శివుడు ఇక్కడ తపస్సు చేస్తున్న ఋషులకైతే దొరికారని కూడా మనకు తెలుసు. ఒకసారి అసలు ఎలా ఇంత పెద్ద గుడిగా మళ్ళీ ఇప్పుడు మోడ్యులేషన్ అయితే చేస్తున్నారు, పైకి వెళ్ళి ఒకసారి మనం అన్ని తెలుసుకుందాం రండి. జీవకోనలో కొలువై ఉన్న జీవలింగేశ్వర ఆలయానికి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పరమశివుని టెంపుల్ ముందరే మనం ఉన్నాము. ఇక్కడ పూజారి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలయ విశిష్టత కావచ్చు, అసలు జీవకోన అనే నామకరణం ఎలా వచ్చింది, ఒకసారి స్వామి వారిని తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారం అమ్మ. ఓం నమ శివాయ. మనం ఇప్పుడు ఉన్నది తిరుపతిలోని జీవకోన శివాలయం, శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ జీవకోన శివాలయంలో ఉన్నామమ్మ. ఇక్కడ పూర్వకాలంలో నుండి ఇది ఒక లోయ ప్రాంతంగా అనేది ఉండేది. ఎప్పుడూ కూడా శివలింగం పైన నిరంతరముగా 365 రోజులు కూడా జీవధారగా నీరు అనేది ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉండేది, పడుతూ ఉండేది. ఇక్కడ ఎటువంటి ఆధారాలు కూడా నీళ్లు ఏ విధంగా వస్తాయని కూడా ఎవరికి కూడా తెలియదు. వనమూలికల ద్వారా అంటే చెట్ల ద్వారా, వేర్ల ద్వారా ఇక స్వామివారి పైన ఈ యొక్క నీళ్లు పడుతుంటుంది. జీవధారగా నిరంతరము కూడా నీరు పడుతుంది కాబట్టి ఈయన ఈశ్వరుడు కాబట్టి జీవలింగేశ్వరుడు అంటే జీవం అంటే ప్రాణం. ఇక్కడ ప్రాణం ఉండేటువంటి ఆలయం జీవలింగేశ్వర స్వామి ఆలయం అని దీనికి పేరు వచ్చింది. ఇక్కడ కొంతకాలం అదేవిధంగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు చేసుకునేవారు. కొంతకాలానికి ఆ లోయలో ఉండేటువంటి శివలింగాన్ని తీసుకొని పైకి తీసుకొని వచ్చి మామూలుగా ప్రతిష్టాపన చేసి అప్పుడు ఎక్కువ అనేది తిరుపతులు అనేది ఈ యొక్క జీవకోనికి రావడానికి అనేది ఏ విధంగా సదుపాయాలు లేవు. ఎటువంటి వెహికల్స్ సదుపాయాలు, ఎవరైనా వస్తే లీలామహల్ దగ్గర ఎక్కడ దిగి అక్కడి నుంచి నడిచి రావాలా, లేకపోతే ఆటోల్లో కూడా వచ్చేటువంటి సౌకర్యం కూడా లేదు. అటువంటి సమయంలో కూడా నడుచుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేసేవారు. ఆ విధంగా జరుగుతూ ఉండేది. నేను గత 25 సంవత్సరాలకు ఇక్కడ నేను అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క 2020వ సంవత్సరంలోని ఈ యొక్క గుడికి సంబంధించినటువంటి చైర్మన్ గారు సురేంద్రనాథ్ రెడ్డి గారు మరి కొంతమంది దాతల సహాయంతో ఈ యొక్క నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఏమిటంటే ప్రతి నిత్యము కూడా విశేషంగా స్వామివారికి అభిషేకాలు కానీ అదేవిధంగా అర్చనలో పూజలు జరుగుతూ ఉంటాయి. విశేష రోజుల్లో అంటే పౌర్ణమి రోజునకైనా మళ్ళీ మాస శివరాత్రి, అదేవిధంగా విశేషమైన ఈ యొక్క కార్తీక మాసం అని, ఉగాది రోజని, ఈ విధంగా జనవరి 1 ఈ విధంగా విశేషంగా అలంకారాలతోటి ఇక్కడ అభిషేకాలు అనేది, పాశుపతాల రుద్రాభిషేకాలు అనేది ఇక్కడ విశేషంగా చండీ హోమాలు, పాశుపత హోమాలు అనేది విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అవి జరిపించుకునే వారికి కూడా వారు దేనికోసం ఇవి జరిపించుకుంటున్నారు అవి అందరికీ కూడా సత్ఫలితాలు అనేది లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నాగదోషం ఉండే వాళ్ళకి కూడా ఆ యొక్క నాగదోషం నివారణ అవుతుంది. అది దేని విధంగా అవుతుంది అంటే ఇక్కడ నాగశిల ప్రతిష్టాపన, వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇక్కడ జీవకోన జీవలింగేశ్వర స్వామి వారి దగ్గర చేయడం వలన అటువంటి నాగదోషాలంతా కూడా పరిహారమై వారికి వివాహం కానీ, సంతానం కానీ, ఉద్యోగాలు కానీ అవంతా కూడా వారికి దేనికోసం అది ఉందో అది ఆ దోష నివృత్తి అయ్యి వారికి ఆ యొక్క వారు అనుకున్నది అది జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్తీక మాసం వచ్చేసరికి కృత్తికా నక్షత్రం ఈ సంవత్సరం 2023 కార్తీక మాసం కృత్తికా నక్షత్రము రోజంటే నవంబర్ 26వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆ రోజు విశేషంగా దీపారాధన అనేది పైన కొండపైన దీపం పెడతాము. ఆ రోజు మొదలుగా 3 రోజుల దాకా అక్కడ దీపారాధన జరుగుతూ ఉంటుంది. అఖండ దీపం, కొండ దీపం అని అంటారు, విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ స్వామివారి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించింది మన యొక్క జీవకోన సంబంధించిన ఈ స్వామి జాతకాలంతా కూడా చెప్తూ ఉంటారు. ఇదే విధంగా విశేషంగా అమ్మవారికి స్వామివారికి అలంకారాలంతా కూడా చేస్తుంటారు. స్వామి పేరు పురుషోత్తం గారు. ఈ యొక్క ఇతని ఆధ్వర్యంలోనే అదేవిధంగా మన గుడి చైర్మన్ ఆధ్వర్యంలోని మా యొక్క సహకారాలతో అందరితో కూడా ఇక్కడ భక్తులందరూ వారితో కూడా ఇక్కడ విశేషంగా స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా భక్తులు చేయడం వలన వారికి విశేషంగా వారు అనుకున్న పనులు జరుగుతుంటాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు స్వామి ఉన్నారు.
ఆ సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా మంగళవారం విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. వివాహం కాని వాళ్ళకి ఆ యొక్క అభిషేకం వలన వివాహాలు జరుగుతున్నాయి. కుజ దోషాలకి రాహుకేతు దోషాలకి సంబంధించినవంతా కూడా దోష నివృత్తి అనేది ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడు అందుకే ఈ యొక్క క్షేత్రానికి జీవకోన జీవలింగేశ్వరుడు దేవాలయం. జీవం అంటే మనిషి యొక్క ప్రాణం ఎంత ప్రాణం ఉండేవాడిని జీవం అంటారు, ప్రాణం లేనివాడు అనలేము. కనుక ఆ యొక్క జీవం ఉంది కాబట్టి జీవలింగేశ్వర స్వామి ఆలయం అని ఈ యొక్క క్షేత్రానికి పేరు వచ్చింది. గంగాదేవి ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంది. గంగాదేవి నిరంతరంగా కూడా గంగా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత ఎండాల కాలమైనా సరే ఆగకుండా నీళ్లు వస్తూ ఉంటాయి ఇక్కడికి. అందుకని దీన్ని జీవకోన జీవలింగేశ్వర స్వామి వారి ఆలయం అంటారు. స్వామి మీరు చెప్పండి, ఇక్కడ అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ అయ్యప్ప దేవాలయం కూడా ఉందా? అవును, ఉందండి. కింద అష్టాదశ శాస్త్ర అని చెప్పి స్వామివారి 18 రూపాయలతో అయ్యప్ప స్వామి ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా ఉంటారు. మామూలుగా ఎక్కడ శివాలయంలో కానీ తూర్పు కానీ పడమర ముఖంగా ఉంటారు. ఇక్కడ మాత్రం దక్షిణ ముఖంగా ఉండడంగా ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపంగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ వివాహం కాని వాళ్ళు ఇక్కడ ఆలయానికి ప్రదక్షిణలు కానీ ఇక్కడ శాంతి పూజలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వివాహం జరుగుతుందని ఇక్కడ చాలా విశేషం. మీరు ఎక్కడ ఇలా స్వామివారు దక్షిణ ముఖంగా ఉన్న శివాలయాలు అయితే ఇక్కడ ఎక్కడా లేవు. ఇక్కడ విశేషంగా అమ్మవారు గంగాదేవి కూడా విగ్రహం ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా లేదు. ఇక్కడ గంగా పార్వతి సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందారు. నేను గత 20-25 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూ ఉన్నాను. స్వామివారితో మాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా నమ్మకం ఇక్కడ స్వామివారు అంటే. ఇక్కడైతే ఇక్కడ చేయడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాము. ఇక్కడ గంగా నది ఎక్కడి నుంచి వాటర్ పైనుంచి పడుతుంది అది మీకు ఇప్పటికీ తెలియలేదా? తెలియదండి. కాకపోతే 365 రోజులు ఒక డ్రాప్ అన్న పడుతూనే ఉంటుంది. మేము ఆ నీళ్ళనే గుడికి వాడుతూ ఉంటాం. అంతేగాని ఇక్కడ మోటార్ అంత పెద్దగా మేము వాడం. అంటే అభిషేకాలకు అన్నిటికీ గుడికి సంబంధించిన అన్ని నీళ్ళు అవే వాడుతూ ఉంటాం. 365 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటుంది. ఈ నీటిని కూడా మా నాన్నగారు తెలుగు గంగ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు. ఈ వాటర్ తీసుకెళ్ళి చెక్ చేయించారు. చాలా బాగున్నాయి వాటర్, చాలా చాలా ప్యూరిటీ వాటరు అని కూడా మా నాన్నగారు చెప్పడం మేము విన్నామన్నమాట. మా నాన్నగారు టెస్ట్ చేసుకొచ్చి మాకు చూపించారు. కాబట్టి అంటే మన వేర్ల నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి వాటర్లో చాలా ప్యూరిటీ ఉంటుంది. వాటర్లో చాలా మంచి వాటర్. చాలామంది ఇప్పుడు కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి క్యానల్లో వచ్చి పట్టుకెళ్తుంటారు తాగడానికి. ఇంటికి ఈ నీళ్ళే పట్టుకెళ్తుంటారు వాటర్ క్యాన్. ప్యూర్ గంగా మన మినరల్ వాటర్ కన్నా చాలా బాగుంటాయి వాటర్. స్వయంగా వచ్చింది కాబట్టి. ఇక్కడ పైన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఆంజనేయ స్వామి ఆలయము, అక్కగారులు, అలానే ఇక్కడ నవగ్రహాలు, రాహుకేతుకు సపరేట్గా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రాహుకేతుకు చెప్పాలంటే ఒక రాహుకేతు క్షేత్రం అనే చెప్పచ్చు. ఇక్కడ ఎక్కువగా నాగప్రతిష్టలు రాహుకేతు పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. అలా చేసి దోషాలు పోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. చాలా మంది నమ్మకంగా వాళ్ళు చేసుకోవడమే కాదు, వాళ్ళ బంధువులకి స్నేహితులు చెప్పి దగ్గరుండి ఇక్కడ చేపిస్తూ ఉంటారు. మేమే అంటే మామూలు జ్యోతిషపరంగా మేము చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి నాగ ప్రతిష్టలు చేసుకోవాలి, ఎటువంటి దోష పరిహారాలు చేసుకోవాలి మేము గుడి వాళ్ళ తరఫున చెబుతూ ఉంటాము. వాళ్ళు ఇక్కడ మళ్ళీ అటువంటి పద్ధతిలో వాళ్ళు ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకోవడం, పూజ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి పూర్తయిన తర్వాత పెళ్ళికి ఎక్కువగా వివాహం కాని వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. మళ్ళీ వాళ్ళు భార్యాభర్తలతో కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొండపైన కార్తీక దీపం వెలిగించారన్నారు కదా, పైకి వెళ్ళే దారి ఉందా? ఉందండి, పైకి వెళ్ళే దారి ఉంది. పైన ఆంజనేయ స్వామి గుడి నుంచి పైకి వెళ్ళాలి. అలా ఒక 1/2 కిలోమీటర్ పైన అలా నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ కొండ దీపం అని పెడుతూ ఉంటారు. ఆలయంలో ఒకేసారి ఇక్కడ స్వామివారి దగ్గర కార్తీక దీపము, అలాగే ఇక్కడ శివలింగ రూపంలో స్వామివారికి ఇక్కడ శివలింగాలతో దీపాలతో శివలింగం వేస్తారు ఇక్కడ. దాని తర్వాత ఒకేసారి కొండ దీపం అనేది 3 జరుగుతుంది. పైన 3 రోజులు ఉంటుందండి. ఇక్కడ వచ్చి గుళ్ళో వచ్చి అఖండ జ్యోతి నెల రోజులు కార్తీక మాసం అంతా ఉంటుంది. ఇక్కడ వచ్చి పౌర్ణమి రోజు మాత్రం కింద దీపాలతో శివలింగం అనేది ప్రతిష్ఠ చేస్తారు. అలాగే ఇక్కడ దేవి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. దేవి నవరాత్రులు చేస్తూ ఉంటారు. స్వామివారికి అన్నాభిషేకం కావచ్చు, అలానే స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అన్నదానాలు కార్తీక మాసంలోనే అన్నదానాలు జరుగుతాయి. అదేవిధంగా విశేషంగా శివరాత్రి రోజు ఇక్కడ 3 రోజుల దాకా ఉత్సవాలు చేస్తారు. ఆ 3 రోజుల్లోని శివరాత్రి, అన్నదానము, కళ్యాణోత్సవం, ఈ విధంగా 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి, అన్నదానాలు జరుగుతుంటాయి. స్వామివారికి ప్రత్యేకంగా ఆ రోజు అన్నాభిషేకం అనేది విశేషంగా జరుగుతుంది. అమ్మవారికి శాకాంబరి కానీ అన్నపూర్ణాదేవి అలంకరణ చేసి స్వామివారికి అన్నముతోనే అలంకరణ, అలాగే అన్నంతోనే శివలింగం నంది చేసి ప్రదక్షిణలు చేసి నిమజ్జనం చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. కంట్రోల్ చేయడం కూడా కొంచెం కష్టం, చిన్న ఆలయం కానీ విశేషం. కానీ ఇక్కడ చైర్మన్ వాళ్ళు సురేంద్రనాథ్ గారు ఆలయం యొక్క పవిత్రత పోకుండా, ఎక్కువగా డెవలప్మెంట్ లేకుండా ఏది అవసరమో అది మాత్రమే చేస్తూ ఇక్కడికి వస్తే ఒక మంచి గుట్టలపైన ఆలయాల్లో దాన్ని ఫీల్ అవ్వడం కోసము ఎక్కువగా కట్టడాలు లేకుండా ఆ పాతది పద్ధతి ఎలా ఉందో దాన్ని అలానే కంటిన్యూ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
చాలామంది భక్తులు వచ్చి మేము అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం స్వామి మాకు గుడిలో చాలా జరిగింది అంటారు. అలా కడితే ప్రతి కమర్షియల్ గుడిలాగా అయిపోతుంది, పెద్ద గుడిలాగా అయిపోతుంది. వచ్చిన వాళ్ళకి ఆ న్యాచురల్ ఉండాలి, ప్రకృతి ఖచ్చితంగా వాళ్ళకి అది ఎంజాయ్ చేయాలనేసి ఆయన అయితే ఎక్కువ డెవలప్ చేయకుండా ఎంతవరకు అవసరమో గుడికి అంతవరకే చేస్తూ గుడిని మాత్రం అందాన్ని మాత్రం అలానే కాపాడుతూ వస్తున్నారు. ఇక్కడ శివుడు దక్షిణం వైపు ఉన్నారన్నారు కదా, ఇంకెక్కడా లేదా? ఇంకెక్కడా లేదండి. దక్షిణం వైపు స్వామి ఇక్కడ ఒక చోటే ఉన్నారు. ఇక్కడ ఋషులు తపస్సులు పాత మన గతంలో ఇక్కడ ఋషులు సన్యాసులు ఇక్కడ తపస్సు చేస్తూ స్వామివారిని పూజ చేస్తూ ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. అందువల్ల ఇక్కడికి ఎవరు పెద్దగా వచ్చేవారు కాదు, వాళ్ళు తప్ప. ఎందుకంటే అడవి ప్రాంతం. మళ్ళీ ఇప్పుడు కాలక్రమేణా అది ఇక్కడ మనకి ఆలయంగా వెలవడము ఇక్కడే చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. స్వామివారు స్వయంగా వెలిసిన దేవాలయం స్వయంభువు. ఆ ఋషులందరూ కూడా తపస్సు చేశారు. ఇక్కడ గుహ మార్గం కూడా ఉన్నదని, ఇప్పుడు ఆ గుహ అంతా కూడా ఇప్పుడు లేదండి, పొడిగిపోయింది. ఓంకారనాథం అనేది ఒకప్పుడు బాగా వచ్చేదండి. ఇప్పుడు పొల్యూషన్ అంతా కూడా కట్టడం వలన ఓంకారనాథం రావట్లేదు. కానీ ఓంకారనాథం వచ్చేది ఎప్పుడూ కూడా బంగారం రూపం ఎలాగ ఉంటుందో అదే విధంగా రూపంలో ఉండేటువంటి సర్పాలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. చాలా చూసామండి. అటువంటి సర్పాలు ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి, వచ్చి స్వామివారి దగ్గర చుట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయండి. గ్రహణం సమయంలో మాత్రమే వస్తాయండి అవి. ఆ సమయంలో చూసామంటే మేము లోపలికి వెళ్ళాం, మేము బయటే ఉంటాం. అదే కింద పుట్ట ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి. ఇక్కడ విశేషంగా సర్పం అనేది మామూలుగా వస్తుంది. అందుకే మేము ఆ దారి కూడా ఇప్పుడు తెరిచే ఉంటాం, క్లోజ్ చేయం. అదే అది లోపలికి వచ్చే దారి ఉంటుంది, మేము తెరిచే ఉంటాం. వస్తుంటే వెళ్తున్నారు. కానీ సర్పం వచ్చినప్పుడు మాత్రం వీడియోస్ తీయడం, ఫోటోలు తీయము. మేము డోర్స్ వేసేసి బయట ఉండిపోతారు. అలా ఉంటే అంటే మనం నమ్ముతాం అన్నమాట. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సర్పరూపాల్లో భగవంతులు వస్తారని. వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో మేము డోర్ క్లోజ్ చేసేసి బయటకు వచ్చుంటారు స్వామి వాళ్ళు. ఆ నిమిషంలో అర్చనలు పూజలు బయటే చేసుకుంటారు. మళ్ళీ కొంచెం తర్వాత వెళ్ళిపోయింది అని అనిపించినప్పుడే డోర్ తెరవడం అని చేస్తూ ఉంటారు. మనం తెలుసుకున్నాం కదా, ఇవాళ జీవకోనలో రాజీవ్ నగర్లో వెలసి ఉన్న స్వయంభూ శ్రీ జీవలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత కావచ్చు, చుట్టూ ఉన్న కొండలో నుంచి కంటిన్యూగా వాటర్ అయితే 365 డేస్ అయితే పడుతూనే ఉంటుందంట. ఇక్కడ స్వయంభూగా వెలిసిన పరమశివుడిని అయితే దక్షిణం వైపు ఉన్న శివుడిని అయితే మనం ఇవాళ దర్శించుకున్నాం. మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం.